బ్యాక్ టు ద న్యూస్. ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ 1వ తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇది సానుకూల పరిణామం అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నైరుతి ఋతుపవనాలు ఈసారి అనుకున్న సమయం కంటే కూడా ముందే ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే సాధారణంగా కేరళ తీరానికి జూన్ 1వ తేదీన ప్రతి సంవత్సరం కూడా నైరుతి ఋతుపవనాలు చేరుకుంటూ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా అరేబియా సముద్రంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. కానీ ఈసారి ఏదైతే నైరుతి ఋతుపవనాల త్వరలో చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని కూడా ఐఎండీ తెలపడం జరిగింది. జూన్ 1వ తేదీలోగా నైరుతి ఋతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ నిపుణులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇది సానుకూల పరిణామం కూడా అంటా ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు ఈ నెలలోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దక్షిణ కర్ణాటక నుంచి వాయు మధ్యప్రదేశ్ వరకు కూడా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించిందని కూడా చెప్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉంది. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి చూస్తే మాత్రం అటు హిందూ మహాసముద్రంలో కూడా
అటు అనుకూలమైనటువంటి వాతావరణాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో మనకి ఇన్ని రోజులు ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదైంది. ప్రజెంట్ ఈ ఎల్నినో రైట్ వంశీ, థ్యాంక్ యూ.